సమ్మక్క సారక్కలు ఇలాంటి పని చేశారా? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చివరి వరకు వినండి. సమ్మక్క సారక్కలను మనం వనదేవతలుగా అంగరంగ వైభవంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకొని ఆనందంగా మేడారంలో గడిపి మరీ వస్తాం. వాళ్ళు చేసిన పనుల వల్లనే కదా మనం వాళ్ళను దేవతలుగా పూజిస్తున్నాం. మరి మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కదా. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని మనం ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి? కాకతీయ రాజులు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తుంటే అది కట్టలేని పరిస్థితిలో పగిడిత రాజు సమ్మక్కలు ఉంటారు. కాకతీయులు ఖచ్చితంగా కట్టాలి అంటారు. మేము కట్టలేము, భయంకరమైన కరువు వచ్చింది అని వీళ్ళు చెప్పుకుంటారు. అయినా కూడా ఖచ్చితంగా మీరు కట్టి తీరాల్సిందే అని కాకతీయులు చెప్తారు. మేము పన్ను కట్టం, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్తారు. దాంతో కాకతీయులు వాళ్ళ మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు సమ్మక్క, పగిడిద్దరాజు, సారక్క, జంపన్నలు కాకతీయుల యొక్క దౌర్జన్యపు పాలన నుండి విముక్తి కోసం, ఆ గిరిజన ప్రజలను కాపాడడం కోసం వీరోచితంగా వాళ్ళతో యుద్ధం చేసి చనిపోతారు. ఇక్కడి వరకు ఓకే. మరి ఇప్పుడు ప్రజలను పీడించి పాలిస్తున్న ప్రభుత్వాలను మనం ఎందుకు ప్రశ్నిస్తలేము? మనం ఎందుకు సమ్మక్క సారక్కల లాగా ప్రశ్నిస్తలేమో చెప్పండి. ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, మంచి పరిపాలన లేదు, ప్రజలకు మంచి సదుపాయాలు లేవు, ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలు, లంచాలు ఇవే ఉన్నాయి. అయినా కూడా అన్ని భరించుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు మరి మనం సమ్మక్క సారక్కల లాగా ఫైట్ చేస్తలేము? కేవలం మనం వాళ్ళని పూజించడానికైనా? వాళ్ళలాగా ప్రశ్నించే వాళ్ళం ఎందుకు కావద్దు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.